మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా మహాశివరాత్రి శోభ కన్నుల పండుగగా సాగుతుందనే చెప్పాలి. అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తిన పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి నుండి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి శోభ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా ఉట్టిపడుతోంది. శ్రీకాళహస్తిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారు? శ్రీకాళహస్తిలో తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 3 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఒకటి సర్వదర్శనానికి సంబంధించి ఇది క్యూ లైన్. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్న పరిస్థితి. మరోవైపు స్థానికుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. వారికి 500 రూపాయలు, 200 రూపాయల టికెట్లను ఏర్పాటు చేశారు. అయితే స్థానికులు తెల్లవారుజామున 5 గంటల నుంచి తమను భక్తులు లోపలికి అనుమతించలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్ని గంటల నుంచి ఉన్నారు? 6 o'clock వచ్చినాము. 6 o'clock నుంచి ఇక్కడ క్యూలో ఉన్నాము. అక్కడ పైకి వచ్చి 7:30 నుంచి 7 o'clock నుంచి ఉన్నాము. ఇప్పుడు మా అందరికి ఇక్కడ బ్లాక్ చేసి అక్కడ బ్లాక్ చేసి 500కి అటుపక్క బాగా పంపించేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమి మెయింటెనెన్స్ ఏం చేస్తుంది అసలు? మీరు 500 టికెట్, 500 రూపీస్ టికెట్ మాది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 500 రూపీస్ టికెట్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. అప్పటికి ఇంత లైన్ అవసరం 500 రూపాయలకి? మళ్ళీ మేము అప్పుడే అడిగాం 200 దాంట్లో అన్నా పంపించండి మమ్మల్ని అని. అది ఎట్లా పంపిస్తారు అని అంటున్నారు. లోకల్ కాదన్నా, మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నాము. ఈ ఇయర్ ఉన్నంతగా ఏ ఇయర్ లేదు. ఇబ్బంది పెడుతున్నారా? ఎన్ని గంటల నుంచి ఉన్నారు? 5 అన్నా ఇబ్బంది కాబట్టే. షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించరా? 500 తీసుకునేది ఎందుకు? తొందరగా పోయి తొందరగా వస్తారు. హెల్త్ బాగాలేలోనూ అనేసి అన్నీ ఒకే లైన్లో కలిపితే ఏమని అర్థము? అది మధ్యలో వచ్చిన వాళ్ళని కలుపుతున్నారు. ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని దీనికి ఏం చెప్తారు? అయితే భక్తులు 500 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో ఉన్నవారు భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాము తెల్లవారుజామున 5 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నప్పటికీ తమను పంపించకుండా ఇతరులను పంపుతున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఏదైతే ఉదయం 2 గంటల నుంచి స్వామివారికి అభిషేకం నిరంతరము ప్రతి గంటకు అభిషేకం జరుగుతుంది. 12 సార్లు స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత లింగోద్భవ దర్శనం ఉంటుంది. ఇందుకోసం కూడా లింగోద్భవ సమయంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ టీటీడీ ఏదైతే బోర్డు ఎక్సెప్షన్ మెంబర్ ఉన్నారు, భక్తులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 5 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నాము, మమ్మల్ని లోపలికి పంపడం లేదంటున్నారు. దీని మీద ఏమంటారు? అంటే వరుసగా అభిషేకాలు నైవేద్యం కారణంగా ఒక అర్ధ గంట గ్యాప్ వచ్చింది. ప్రణాళికబద్ధంగా సాగుతుంది. ఆ నైవేద్యము అభిషేకం దానిలో కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం. ఇప్పుడంతా క్లియర్ అయింది సమస్య. ఒకనొక సమయంలో క్యూ లైన్లో ఏదైతే ఏకంగా టీటీడీ ఏదైతే ముఖ్యంగా ఈఓ పైన చైర్మన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి, అంతవరకు ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇట్లా ఆ రకంగా రాకూడదు, కానీ సిచ్యువేషన్ కంట్రోల్ అయింది. 500 తీసుకున్నారు, ఎందుకని మమ్మల్ని ఇటు పెట్టేస్తున్నారు? 500 ఎందుకు తీసుకెళ్ళి మమ్మల్ని పంపించేయచ్చు కదా? చెడ్లే ఎందుకు వేశారు? అట్లాంటప్పుడు ఈవో ఉండేది ఎందుకు? మమ్మల్ని గుడికే కదా, మాకు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, మమ్మల్ని రూమ్లో ఉండివ్వకండి, ఇదేం దేవాలయం అని ఈవో కానీ తిడుతున్నారు సార్. అది ఇంకేం జరిగింది? అక్కడే అభిషేకాలు జరుగుతున్నాయి, పంపిస్తూనే ఉన్నాం మేము. వాళ్ళు ఏమంటే అవమానంగా మాట్లాడుతున్నారు భక్తులు వచ్చి. వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్ సార్. ఐఎమ్ సారీ టు సే దట్. నేను కాళహస్తి వాస్తవుడిని, రోజు వస్తాను. ఈ రోజు కూడా సరే మీరు చేసే పద్ధతి బాగలేదు. మొత్తం మీద చూస్తే ఆలయంలో ఏదైతే సిబ్బంది మధ్య అటు ఏదైతే ఇటు పాలక మండలి సభ్యుల మధ్య లేకపోతే అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లోపల అభిషేకాలు జరుగుతున్నప్పుడు భక్తులను అనుమతించలేదంటూ ఓవైపు చెప్తున్నప్పటికీ క్యూ లైన్లో భక్తులను ముందుగా అనుమతించడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే పరిస్థితి. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం అయితే సజావుగా దర్శనం కొనసాగుతుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనాన్ని సర్వదర్శనంతో పాటు ఇటు 500 రూపాయలు, 200 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించిన భక్తులను అనుమతించామని అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చూస్తే ఇటు ఏదైతే భక్తుల దర్శనానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు ఇటు పోలీసులు కొంత అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారని ఆ పోలీసుల మీద కూడా అంటున్నారు. మనతో అడిషనల్ ఎస్పీ చారి గారు ఉన్నారు. సార్, ఏం సార్ వీళ్ళు పోలీసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని భక్తులు? నాకు తెలియదండి, మరి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో పోలీసు ద్వారా తెలియదు. మేమైతే క్యూ లైన్లను ప్రాపర్గా మనము మెయింటైన్ చేస్తున్నాము.
దానికి విఐపి లైన్ సపరేట్ ఉంది, వివిఐపి లైన్ సపరేట్ ఉంది, 500 రూపాయల లైన్ సపరేట్ ఉంది. అన్ని సపరేట్ క్యూ లైన్స్ ద్వారా పంపిస్తున్నాం. ఇప్పటివరకు 22,000 మంది అయినారు దాదాపుగా. ఇంకోటి లింగోద్భవ దర్శన సమయంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? లింగోద్భవ దర్శనానికి కూడా ప్రాపర్ అరేంజ్మెంట్ చేశామండి. ఎందుకంటే లింగోద్భవ దర్శనం వేరు, బయట నుంచి వచ్చే నందివాహన సేవ వేరు. ఆ రెండు మిక్స్ చేస్తున్నారు ఇంతవరకు. ఇప్పుడు అది టోటల్గా విడగొట్టాం. లింగోద్భవ దర్శనానికి సంబంధించి విఐపీస్ కానీ మిగతా కామన్ పిలిగ్రిమ్ కూడా పంపిస్తున్నాం. అది జరుగుతుందండి. నైట్కి కదా ఉండేది. థ్యాంక్ యూ. ఏదైతే మొత్తం మీద పూర్తి స్థాయిలో అటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, మరోవైపు అటు ప్రత్యేకంగా విఐపి లైన్స్ ద్వారా, అదేవిధంగా మామూలు 500, 200 సర్వదర్శనం ప్రతి ఒక్క భక్తుల్ని స్వామివారి దర్శించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని అటు పోలీసులతో పాటు పాలక మండలి సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఉదయం కొంత అభిషేక సమయం దర్శన సమయంలో ఏదైతే కొంత వివాదం చెలరేగిన నేపథ్యంలో దాన్ని సరిదిద్దుకుంటామని కూడా ఆలయ పాలక మండలి సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ దామోదర్.